విశ్వాస ప్రయాణంలో దేవుని దగ్గర నుంచి అద్భుతాన్ని చవి చూడాలి అని చెప్పి నువ్వు ఆశిస్తున్నప్పుడు ఆటంకాలు వస్తాయి. దేవుని దగ్గర నుంచి నువ్వు ఆశ్చర్య కార్యాన్ని పొందుకోవాలి అనుకున్నప్పుడు నీ విశ్వాసాన్ని నీరుగార్చే వాళ్ళు వస్తారు. దేవుని సేవలో దేవుని కోసం ఏదో ఒకటి చెయ్యాలి, దేవుని కోసం రోషం కలిగి జీవించాలి, దేవునికి సాక్షిగా నేను బ్రతకాలి, దేవుని యొక్క ప్రేమను పంచిపెట్టాలి, దేవుని కోసం శూర కార్యాలు చేయాలి, గొప్ప కార్యాలు చేయాలి, దేవుడు ఎంత గొప్పవాడో నా జీవితం ద్వారా లోకానికి తెలియాలి అని ఎంత పట్టుదల నువ్వు కలిగి ఉంటావో అంత నీ మీద నీరు పోసే వాళ్ళని సైతాన్ తయారు చేస్తాడు. నిన్ను నిరుత్సాహపరిచే వారిని సైతాన్ తయారు చేస్తాడు. అందులో ప్రాముఖ్యంగా నీ ఇంటిలో నుంచే వ్యతిరేకత వస్తుంది. ఎవరు నోరు మూసుకో అని చెప్పి ఈ గుడ్డివాడి అర్థనాదాన్ని వినకుండా, అర్థన వినకుండా నోరు మూయించే ప్రయత్నం చేశారో చెప్పండి. ఎవరో చెప్పండి, ఎవరు వాళ్ళు చెప్పండి. యేసును వెంబడిస్తున్న వాళ్ళు. అర్థమైందా? యేసును వెంబడిస్తున్న వాళ్ళే ఆ గుడ్డివాడు నోరు మూయించే ప్రయత్నం చేశారు. అనగా నీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితంలో మనం దేవుని కోసం శూర కార్యాలు చేయాలనుకున్నప్పుడు, ఆశ్చర్య కార్యాలు చేయాలనుకుంటున్నప్పుడు సహజంగా సైతాను వాడుకునేది ఎవరినో తెలుసా? మన చుట్టూ ఉండే సో కాల్డ్ ఆత్మీయుల్ని. ఆత్మీయులమో అని భ్రమించేటటువంటి వారిని సైతాను వాడుకుంటాడు.